ఈరోజు డాక్టర్ సమ్మె జరుగుతుంది మహబూబ్ నగర్లో. ఈ సమ్మె జరుగుతున్నప్పుడు అందరూ హాస్పిటల్స్ క్లోజ్ చేశాము. నిజంగా బాధపడుతూ, నిజంగా వైద్యం అవసరమైన పేషెంట్లకి ఈరోజు వైద్యం అందే పరిస్థితి లేదు ప్రైవేట్ హాస్పిటల్స్లో. చనిపోయే స్థితిలో పేషెంట్ని హాస్పిటల్ తీసుకొచ్చి లాస్ట్గా ఆమె ఊపిరి తీసుకొని ఆయాసంగా ఉంది కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆ డాక్టర్ పెద్ద మనసుతో ఆమెని అడ్మిట్ చేసుకొని లాస్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్న క్రమంలో ఒక రోజు తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ పేషెంట్ తాలూకా బంధువులు, చుట్టూతా ఉన్నవాళ్ళు, వాళ్ళ అటెండర్స్ అందరూ ఆ డాక్టర్ మీద దాడి చేయటము, కేషీట్ చించేయటము, ఫోన్ లాక్కోవడం జరిగింది. అలాగే మాట్లాడుతున్న ఐఎంఏ ప్రెసిడెంట్ మీద చెప్పులు విసరడం జరిగింది. దీన్ని ఐఎంఏ తరఫున అలాగే గైనిక్ సొసైటీ మహబూబ్ నగర్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సభ్య సమాజం తలదించుకోవాల్సింది. ఎందుకంటే మీరు చూశారు, కోవిడ్ టైంలో ప్రతి బిజినెస్ మూసుకున్నప్పుడు ఓన్లీ తెరిచి పనిచేసింది హాస్పిటల్స్, వైద్యులు మాత్రమే. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎప్పుడైనా కానీ ముందుండి పనిచేసేది వైద్య వృత్తి, వైద్యులు. ఇటువంటి వైద్యులు చేతుల్లో అన్నీ ఉండవు. ప్రాణాలు పోయటము, తీయటం ప్రతిసారి డాక్టర్ల చేతిలో ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇటువంటి సందర్భాన్ని వినియోగించుకొని దాని ద్వారా లాభపడాలన్న ఒక దురుద్దేశంతో ఇటువంటి దాడులకు దిగటము, డాక్టర్ని బెదిరించటము, భయపెట్టటము, తద్వారా డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.